మోకాళ్ల సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. బాలనటుడు కోర్టు సినిమా సూపర్ హిట్ తో హీరో అయినటువంటి రోషన్, అంటే భద్రాచలంకి చెందిన రోషన్ ఇప్పుడు సూపర్ హిట్ కోర్టు సినిమా ద్వారాగా మూవీ హీరోగా అయ్యాడు. అయితే భద్రాచలానికి వచ్చాడు రోషన్ మన దగ్గర ఉన్నాడు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రోషన్, ఇప్పుడు మీ మూవీ హిట్ అయింది, ఏమంటారు మీరు? చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే భద్రాచలంలోనే పుట్టి, అంటే లైక్ 4th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. ఈ రోజు ఒక మంచి సినిమా, అంటే కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ అనే సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మళ్ళీ ఈ ఊరికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు ఇంకా ఏమన్నా మూవీస్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంటే నెక్స్ట్ కొన్ని సినిమాలు ఉన్నాయి, అంటే అవి స్లోగా అప్డేట్ ఇస్తాను. అంటే ఇప్పుడు భద్రాచలం వాసిగా ఇక్కడ పుట్టావు, ఇక్కడే పెరిగావు, ఇక్కడే చదువుకున్నావు, ఇప్పుడు ఒక హీరో 4th క్లాస్ వరకు ఇక్కడే చదివావు. ఇప్పుడు అసలు ఎలా ఉంది భద్రాచలం ప్రజలకి, ఏం చెప్తాను? అంటే నేను ఇన్ని సినిమాలు తీసినా అంటే కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ అనే సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఆ సినిమాలో ఒక మెయిన్ లీడ్ గా చేసి ఈ రోజు భద్రాచలంలో చాలా సక్సెస్ఫుల్ గా నడిచిందంట. నాకు నా ఫ్రెండ్స్, నా అన్న వాళ్ళందరూ చెప్తున్నారు. అంటే చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ గా ఉంది. అంటే నేను భద్రాచలంలో ఇక్కడ సైకిల్ వేసుకొని తిరుగుకుంటూ 4th క్లాస్ వరకు ఇక్కడే చదువుకొని ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ మంచి సినిమా తీస్తే ఇక్కడ ఇంత ప్రేమను ఇస్తున్నారు, నన్ను అందరూ గుర్తుపెట్టుకొని, అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మన భద్రాచలం ప్రజలందరినీ మళ్ళీ ఒక్కసారి అందరినీ కలిసి ఒకసారి మీట్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆ రోజు కోసం నేను వెయిటింగ్. హీరో రోషన్ ఫాదర్ మన దగ్గర ఉన్నారు, వారిని మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు రోషన్ బాలనటుడి కాడి నుంచి పెద్ద హీరో, అంటే ఇప్పుడు పెద్ద హీరోకి సపోర్ట్గా అంత హీరోనే అయ్యాడు. ఏమంటారు? ఈ కోర్టు మూవీ సూపర్ హిట్ అయింది, ఏమంటారు మీరు? మీ యాక్చువల్గా ఏంటంటే బాబు చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు. అది భద్రాచలం నుంచే స్టార్ట్ అయింది. వాస్తవం చెప్పుకోవాలంటే మన భద్రాచలం నుంచి స్టార్ట్ అయిన ప్రస్థానం అనేది ఇప్పుడు మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలిసినంత స్టేజ్ తీసుకొచ్చిందంటే ఒక కోర్టు సినిమా. ఆ కోర్టు సినిమా యొక్క నిర్మాతలైన నాని గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలండి. వాల్ పోస్టర్ బ్యానర్ మీద వచ్చినటువంటి కోర్టు సినిమాలో రోషన్ నటించిన కోర్టు సినిమా అది చాలా చాలా ఒక కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఇచ్చేస్తారనడానికి ఒక నిదర్శనం కోర్టు సినిమా. దాంట్లో రోషన్కి, మా బాబుకి అవకాశం రావటం, అది ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంత బాగా తెలుగు ప్రజలు ఆదరించడం చాలా హ్యాపీగా ఉందండి. అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కోర్టు సినిమాకి చాలా ఆదరణ ఇచ్చారు. మొన్న చిరంజీవి దగ్గర కూడా పోయారు. చిరంజీవి ఏమన్నారు? అసలు రోషన్ ఏ రకంగా అభినందించారు? యాక్చువల్గా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగాను. చిరంజీవి గారు అంటే ఒక ఇది ఉంటుంది మనకి ఆ కళలో. అంటే నా బాబు తీసుకెళ్ళి నన్ను ఎక్కడ కూర్చోబెట్టాడు, నన్ను ఎక్కడ నుంచోబెట్టాడు అంటే ఒక చిరంజీవి గారి పక్కన నుంచోబెట్టి ఆ చిరంజీవి సారు నా బాబు గురించి, అంటే రోషన్ గురించి ప్రత్యేకంగా అభినందిస్తూ చాలా బాగా చేసావు, కొద్దిగా కూడా ఇది లేకుండా, అంటే ఒక ఓవర్ అయింది ఇక్కడ ఇది అయింది అంటాను కాకుండా సెటిల్డ్గా యాక్ట్ చేసావు, న్యాచురల్గా యాక్ట్ చేసావు అని చెప్తుంటే అసలు అది ఒక నేషనల్ అవార్డుగా ఫీల్ అయ్యాను నేనైతే. భద్రాచలానికి చెందిన రోషన్ ఇప్పుడు బాలనటుడి కానించి ఇప్పుడు సినిమా హీరో అయ్యి కోర్టు మూవీ సూపర్ హిట్ కావడంతో తండ్రి ఆనందానికి అద్దులే లేవని తెలియజేయాలి. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజ్ సుమన్ టీవీ, భద్రాచలం.